హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం 40,000 రూపాయల ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలోని ఒక ప్రొడక్టివిటీ పీసీ బిల్డ్కి సంబంధించిన గైడ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ప్రొడక్టివిటీ పీసీ బిల్డ్ అంటే ఈ పీసీ బిల్డ్ ఏదైతే ఉంది కదా, దీంట్లో మీరు కోడింగ్ అయితే చేయొచ్చు. అలాగే ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్లోని మైక్రోసాఫ్ట్ విండోస్, వర్డ్ ఇలాంటివి యూజ్ చేస్తుంటారు కదా, సో అలాంటి వాళ్ళకి కూడా ఈ పీసీ బిల్డ్ అనేది యూజ్ అయితే అవుతుంది. దాంతోపాటుగా స్టూడెంట్స్ ఎవరైతే ఆన్లైన్లో జూమ్ క్లాస్ అటెండ్ అవుతూ ఉంటారో, లేదా ప్రాజెక్ట్ పరంగా లేదా అసైన్మెంట్ పరంగా రీసెర్చ్ చేస్తుంటారో అలాంటి వాళ్ళకి కూడా ఈ పీసీ బిల్డ్ అనేది యూజ్ అయితే అవుతుంది. దాంతోపాటుగా మీరు ఈ పీసీ బిల్డ్లోని చిన్నపాటి వీడియో ఎడిటింగ్ చేయొచ్చు. అలాగే ఫోటోషాప్ లాంటి సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఫిగ్మా లాంటి యూఐ యూఎక్స్ డిజైనింగ్ కోసం వాటిని వెబ్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా మీరు గేమింగ్ కూడా ఆడొచ్చు. అయితే మీకు గేమింగ్ అనేది కొంచెం తక్కువ మోడరేటర్ సెట్టింగ్స్లో యూజ్ చేసుకుంటే కనుక మీకు గేమింగ్ కూడా యూజ్ అయితే అవుతుంది. అయితే ఈ బిల్లో మనం ఏ కాంపోనెంట్స్ యూజ్ చేస్తామో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనం ఏదైతే ఈ పీసీ బిల్ యూజ్ చేసాం కదా, ఇది మనకి 40,000 రూపాయల ప్రైస్ పాయింట్లో చూడడం అయితే జరుగుతుంది. కాబట్టి బడ్జెట్ని మనం దృష్టిలో పెట్టుకొని దీంట్లో మనం ఎక్కువ కాంపోనెంట్స్ని యూజ్ చేయకుండా మంచి డీసెంట్ బిల్ని అయితే తయారు చేయడం అయితే జరిగింది. సో దాంట్లో ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ బిల్లో మనం AMD ప్రాసెసర్ అయితే యూజ్ చేసాం. AMD Ryzen 5 5600G అనే ప్రాసెసర్ అయితే యూజ్ చేసాం. ఇది ఒక CPU కాదు, CPUతో పాటుగా ఇది ఒక APU. అంటే దీంట్లో మనకి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డు కూడా చూడడం అయితే జరుగుతుంది. సో మనం డెడికేటెడ్గా ఒక గ్రాఫిక్ కార్డ్ని పర్చేస్ చేయకుండా ఒక APUని పర్చేస్ చేయడం వల్ల తక్కువ ప్రైస్ రేంజ్లోనే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేది మనకు చూడడం అయితే జరుగుతుంది. ఈ ప్రాసెసర్లో మనకి 6 cores అండ్ 12 threads అనేవి చూడడం అయితే జరుగుతుంది. సో ఈ ప్రాసెసర్ని యూజ్ చేసి మనం చాలా పనులు అయితే చేయడానికి అయితే ఈ ప్రాసెసర్ అనేది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. దాంతోపాటుగా ఈ ప్రాసెసర్లో మనకి AMD Radeon Vega 7 గ్రాఫిక్ కార్డు ఉండడం వల్ల మీరు వీడియో ఎడిటింగ్ చేస్తున్నా లేదంటే గేమ్స్ ఆడుతున్నా సరే మీకు స్మూత్ ఎక్స్పీరియన్స్ అనేది చూడడం అయితే జరుగుతుంది. దాంతోపాటుగా దీంట్లో మీరు మల్టీ టాస్కింగ్ కూడా చేయొచ్చు ఈ ప్రాసెసర్ని యూజ్ చేసి. సో ఓవరాల్గా ఈ ప్రాసెసర్ అనేది ఒక బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ కేటగిరీలోకి అయితే రావడం అయితే జరుగుతుంది. నా కమింగ్ టు ది మదర్ బోర్డ్ విషయానికి వస్తే కనుక, మదర్ బోర్డ్ అనేది ఇక్కడ మనం MSI బ్రాండ్కి సంబంధించిన A520M A Pro గేమింగ్ మదర్ బోర్డ్ని అయితే యూజ్ చేస్తున్నాం. ఇది మనకి DDR4 ర్యామ్ వెర్షన్తో అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇది ఎగ్జాక్ట్లీ గేమింగ్ మదర్ బోర్డ్ అయితే కాదు. కాకపోతే దీంట్లో మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే దీంట్లో మీకు M.2 NVMe స్లాట్ అనేది చూడడం అయితే జరుగుతుంది. సో మీరు వీడియో ఎడిటింగ్ చేస్తున్నా లేదా గేమ్స్ ఆడుతున్నా లేదా అడిషనల్గా ఏదైనా సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేసి వాటిని ఓపెన్ చేస్తున్నా మీకు స్మూత్ ట్రాన్సాక్షన్ అయితే చూడడం అయితే జరుగుతుంది. ఫాస్ట్గా బూట్ ఓపెన్ అవ్వడం కానివ్వండి లేదా సాఫ్ట్వేర్స్ ఓపెన్ అవ్వడం కానివ్వండి, వీటిలో మీకు M.2 NVMe SD అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. కాబట్టి మనకి ఈ మదర్ బోర్డ్లో ఆ సపోర్ట్ అనేది చూడడం అయితే జరుగుతుంది. ర్యామ్ స్లాట్స్ అనేవి మీకు 2 అయితే ఇచ్చారు. సో మనకి బడ్జెట్ ఉన్నాం కాబట్టి ఈ పీసీ బిల్డ్కి ఈ మదర్ బోర్డ్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నా కమింగ్ టు ది ర్యామ్ విషయానికి వస్తే కనుక, ర్యామ్ అనేది మనం ఇక్కడ 16GB అయితే యూజ్ చేస్తున్నాం. 2 8GB 6 DDR4 వెర్షన్తో 1300 MHz ర్యామ్ ఫ్రీక్వెన్సీతో అయితే మనకి ఇవైతే వస్తాయి. సో మీరు వీటిలో ఏ బ్రాండ్లో అయినా సరే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. ఎందుకంటే ఏ బ్రాండ్ అయినా సరే మీకు DDR4 వెర్షన్ అలాగే 1300 MHz ఫ్రీక్వెన్సీలో అయితే మీకు ర్యామ్స్ అయితే అమ్మడం అయితే జరుగుతుంది. కాబట్టి మీకు తక్కువ ప్రైస్ రేంజ్లోని ఏ బ్రాండ్కి సంబంధించి అయితే మీకు ర్యామ్స్ అయితే మార్కెట్లో కనబడతాయి కదా, వాటిని అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. అయితే మీ ఓన్ రీసెర్చ్ కూడా మీరు అయితే చేయండి. నిజంగా ఈ బ్రాండ్ వర్త్ ఇట్టా కాదా అనేది కూడా మీరు ఓన్ రీసెర్చ్ చేస్తే కనుక మీకు ఇంకా వివరాలు తెలిసే అవకాశాలు అయితే ఉంటాయి. ర్యామ్ అయిపోయింది. నా కమింగ్ టు ది స్టోరేజ్ విషయానికి వస్తే కనుక, స్టోరేజ్ అనేది ఇక్కడ మనకి M.2 స్లాట్ ఉంది కాబట్టి ఇక్కడ మనం 512GB NVMe SD అయితే యూజ్ చేద్దాం. అయితే ఏదైతే మనకి స్లాట్ ఉంది కదా మన మదర్ బోర్డ్లోని M.2 స్లాట్, ఇది మనకి Gen 3 సపోర్ట్ అయితే చూడడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ ఉన్నవన్నీ కూడా మనకి Gen 4 అండ్ ఫ్యూచర్ Gen 5 కూడా వస్తాయి. సో ఇది మనకి Gen 3 సపోర్ట్తో ఉన్నటువంటి NVMe స్లాట్ అనేది చూడడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరైతే స్లాట్ SD తీసుకున్నప్పుడు Gen 3 సపోర్ట్ ఉన్నటువంటి M.2 NVMe SD అయితే పర్చేస్ చేయండి. 512GB అనేది ఎనఫ్ స్టోరేజ్ అయితే అవుతుంది. ప్రజెంట్ మీరు కావాలంటే కనుక దీంట్లో మీకు 2 SATA స్లాట్లు అయితే చూడడం అయితే జరుగుతుంది. SATA స్లాట్లు అంటే 2 కనెక్టర్స్ అయితే చూడడం అయితే జరుగుతాయి SATAకి సంబంధించి. సో వీటిని యూజ్ చేసి మీరు హార్డ్ డిస్క్ కానీ లేదా 2.5 ఇంచ్ హార్డ్ డిస్క్ లేదా 2.5 ఇంచ్ SATA SDs కూడా మనకి మార్కెట్లో లభిస్తాయి కదా. సో అలాంటి వాటిని కూడా మీరు యూజ్ చేసి మీ స్టోరేజ్ని అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోవడానికి అయితే మీకు 2 పాయింట్స్ అయితే చూడడం అయితే జరుగుతాయి. నా కమింగ్ టు ది పవర్ సప్లై విషయానికి వస్తే కనుక, ఈ బిల్డింగ్ మనకి 450 వాట్ అనేది సరిపోతుంది. సో 450 వాట్ పవర్ సప్లై యూనిట్ అనేది మీరు ఏ బ్రాండ్లో అయినా కన్సిడర్ చేయొచ్చు. అయితే అది మీకు 80+ బ్రోంజ్ సర్టిఫైడ్ ఉన్నటువంటి పవర్ సప్లై యూనిట్ మీరు తీసుకుంటే కనుక మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. దాంతోపాటు ఒక క్యాబినెట్ కూడా మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఈ క్యాబినెట్ అనేది మీకు లుక్స్ పరంగా అయితే ఎక్కువ ఇంట్రెస్టింగ్ అయితే చూపించకండి. ఎయిర్ వెంటిలేషన్ ఎక్కువ ఉండేటైతే మీరు చూసుకోండి. అంటే దీంట్లో మీకు ఇన్బిల్ట్ ఫ్యాన్స్ కొన్ని కంపెనీస్ అయితే మనకి ఇస్తూ ఉంటాయి. సో అలాంటివి అయితే మీరు తీసుకోండి. సో ఏమవుతుందంటే మనం ఎలాంటి ఎయిర్ కూలర్ని కానీ లేదా లిక్విడ్ కూలర్ని కానీ మన ప్రాసెసర్లో యూజ్ చేయట్లేదు. స్టాక్ కూలర్తో మాత్రం మనం వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి హీట్ ఏదైతే ఉంటుంది కదా, ఇది ఎక్కువ ఎయిర్ వెంటిలేషన్ ఉంటే వాటి పరంగా మనకి బయటికి వెళ్ళడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో మనకి కొన్ని బ్రాండ్స్ లైక్ జెబ్రానిక్స్ కానీ లేదా
చెప్ట్రానిక్స్ అనే బ్రాండ్ కానీ, లేదంటే మనకి యాంటిక్ బ్రాండ్ కానీ ఇలాంటివి ఏంటంటే మీకు కాంబో వెర్షన్‌లు కూడా అమ్ముతూ ఉంటాయి. లైక్ మన పవర్ సప్లై యూనిట్ ప్లస్ క్యాబినెట్ ఈ రెండిటిని కలిపి కూడా మనకి కాంబో వెర్షన్‌లో ఉంటాయి. మీరు అలాంటివి తీసుకుంటే గనుక తక్కువ ప్రైస్ రేంజ్‌లోనే 2 వస్తాయి. లేదు అలాంటివి మీకు దొరకట్లేదు అనుకుంటే గనుక విడివిడిగా మీరు పర్చేస్ చేయొచ్చు. విడివిడిగా మీరు పవర్ సప్లై యూనిట్‌ని అలాగే కేస్‌ని కూడా మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. సో, ఇవన్నీ కూడా మన మెయిన్ కాంపోనెంట్స్‌ని అయితే మనం పిక్ చేసుకున్నాం కదా! now కమింగ్ టు ది మానిటర్ విషయానికి వస్తే గనుక మానిటర్ అనేది ఇక్కడ మీకు 22 ఇంచ్ స్క్రీన్ సైజ్‌లో ఉన్నటువంటి మానిటర్ ఏదైనా సరే మీకు ఒక మంచి బ్రాండ్‌లోనైతే మీరు తీసుకోండి. ఫుల్ హెచ్‌డీ మానిటర్‌ని అయితే మీరు కన్సిడర్ అయితే చేయండి. 1080p రిజల్యూషన్‌లోని ఐపీఎస్ ప్యానెల్‌తోనైతే మీకు డీసెంట్‌గా ఒక రూ. 6000 లోపు అయితే మీకు 22 ఇంచ్ స్క్రీన్ సైజ్‌లోనైతే చాలా మానిటర్స్ అయితే లభిస్తాయి. ఏసర్ బ్రాండ్‌లో గానీ, ఎల్జీ బ్రాండ్‌లో గానీ, జెబ్రానిక్స్‌లో గానీ ఇలా చాలా వాటిలో అయితే మీకు చూడడం అయితే జరుగుతుంది. సో, ఏ బ్రాండ్‌లో అయినా సరే మీరు పిక్ అయితే చేసుకోండి. అండ్ కీబోర్డ్, మౌస్ విషయానికి వస్తే గనుక కీబోర్డ్, మౌస్ కూడా మీకు హెచ్‌పీ, లెనోవో, డెల్ లేదంటే లాజిటెక్ లేదా యాంటీ స్పోర్ట్స్, జెబ్రానిక్స్ ఇలా డిఫరెంట్ బ్రాండ్స్‌లో కూడా మీకు కాంబో వెర్షన్‌లు అయితే లభిస్తూ ఉంటాయి. సో, అలాంటి కాంబో వెర్షన్ అయితే తీసుకోండి. మీకు తక్కువ ప్రైస్ రేంజ్‌లోని వైర్డ్ గానీ, వైర్‌లెస్ గానీ మీ చాయిస్, మీ అవసరాన్ని బట్టి అయితే మీరు తీసుకోండి. సో, ఇవి మన బేసిక్ ఓవరాల్ మన పీసీకి కావాల్సిన మెయిన్ కాంపోనెంట్స్. అండ్ మీకక్కడ అమౌంట్ ఉంటే గనక ఒక వైఫై రౌటర్‌ని కూడా యాడ్ చేసుకోండి. సో, ఓవరాల్‌గా ఇది మన పీసీ బిల్డ్‌కి ఒక బూస్ట్ అయితే అవుతుంది. సో, ఇది రూ. 40,000 ప్రైస్ పాయింట్‌లో వస్తున్నటువంటి ఒక ప్రోడక్ట్ పీసీ బిల్డ్. దీంట్లో మీరు గేమ్స్ ఆడొచ్చు. గేమ్స్ అంటే మీరు వాలరెంట్ లాంటి గేమ్స్ కూడా మీరు ఆడొచ్చు. అయితే మీరు లోడ్ సెట్టింగ్స్‌లో పెట్టుకొని ఆడితే గనక మీకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే చూడడం అయితే జరుగుతుంది. వీడియో ఎడిటింగ్ చేయొచ్చు, లేదా ఫోటోషాప్, ఫిగ్మా అలాంటి సాఫ్ట్‌వేర్‌లు యూజ్ చేయాలన్నా సరే యూజ్ చేయొచ్చు. కోడింగ్ పరంగా యూజ్ చేయొచ్చు. అండ్ మూవీస్ చూడాలన్నా వాటి పరంగా మీరు యూజ్ చేయొచ్చు. సో, ఓవరాల్‌గా ఇది మీకు ఆల్ ఇన్ వన్ పీసీ టైపు తక్కువ ప్రైస్ రేంజ్‌లోని మీరు చిన్నగా మోడరేటెడ్ టాస్క్ చేసుకోవాలంటే గనక మీకు ఈ పీసీ బిల్డ్ అనేది యూజ్ అయితే అవుతుంది. సో, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఈ పీసీ రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక వాటిని కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే గనక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.